దోస్త్ 2026లో ఎవరైతే రెగ్యులర్ డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో, ఈ విధంగా మీరైతే అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చండి. సో, ఇప్పుడు స్టెప్ 1 వచ్చేసి మనకు క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్. సో, క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్‌లో జస్ట్ మీ బేసిక్ ఇంటర్ హాల్ టికెట్ నంబరు అండ్ మీ ఆధార్ అథెంటికేషన్ అదొకటి చేస్తే అయిపోతది. సెకండ్ ప్రాసెస్ వచ్చేసి ఫీ పేమెంట్ చేయాలి. ఫీ పేమెంట్ తర్వాత చేసిన తర్వాత మనము బేసిక్ డీటెయిల్స్ 10థ్, ఇంటర్ డీటెయిల్స్ అవిస్తే మన అప్లికేషన్ అయితే అయిపోతది. సో, ఇప్పుడు సింపుల్‌గా చెప్పిస్తాను. సో, ఫస్ట్ ఇక్కడ క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ ఉంది కదా! అది క్లిక్ చేయండి. సో, అది క్లిక్ చేయగానే రిజిస్టర్ ఇన్ వెబ్‌సైట్ అని క్లిక్ చేయండి. సో, ఇది క్లిక్ చేసిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ మాత్రమే అడుగుతుంది. సో, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ క్వాలిఫైయింగ్ బోర్డ్. సో, ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. సో, ఎవరైతే రెగ్యులర్ మోడ్‌లో చేసిన వాళ్ళుంటారో తెలంగాణలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ తెలంగాణ ఇది క్లిక్ చేయండి. అండ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఎస్‌బిటిఈ టెట్‌లో చేసిన వాళ్ళు ఇది. ఓపెన్ ఇంటర్. సో, ఓపెన్ ఇంటర్ తర్వాత ఎవరైతే ఇప్పుడు రెగ్యులర్ మోడ్‌లో డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో ఇది క్లిక్ జేసుకోవాలి. అండ్ సీబీఎస్‌ఈలో ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో ఇది. అదర్ దాన్ ఇవి పైనే గాకుండా వేరే బోర్డ్‌లో చేసి ఇప్పుడు తెలంగాణలో మీరు రెగ్యులర్ మోడ్‌లో డిగ్రీ చేద్దాం అనుకుంటే అదర్ బోర్డ్. సో, చాలా మంది మనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ తెలంగాణలో చేసి ఉంటారు. సో, ప్లీజ్ ఎంటర్ ద హాల్ టికెట్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ టు గెట్ డీటెయిల్స్. సో, జస్ట్ మన హాల్ టికెట్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కొడితే క్యాండిడేట్ నేమ్ వస్తది. సో, ఐ మీన్ యాక్సెప్ట్ చేస్తే మనకు అక్కడ కరెక్ట్ ఇచ్చినాం డీటెయిల్స్. సో, మీ యొక్క క్యాండిడేట్ యొక్క ఇంటర్మీడియేట్ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయండి. అండ్ ఫ్రెష్‌గా రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు మీ రిజల్ట్ షీట్‌లో మీ హాల్ టికెట్ నంబర్ ఉంటది. సో, అది చూసి ఎంటర్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. సో, యాస్ పర్ మీరు 10థ్ ఎట్లిచ్చారో అది మీరైతే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ ఎంటర్ చేయండి. స్టూడెంట్ ఆధార్ కార్డ్. సో, నెక్స్టొచ్చేసి ఈ ఆధార్ కార్డ్‌కి ఎవరి మొబైల్ నంబర్ ఉందో అది మీరు ఎంటర్ జేయాలి. సపోజ్ అది వర్కింగ్‌లో లేదు మొబైల్ నంబర్ అంటే వెళ్లి మీరు ఆధార్ చూడండి ఇక్కడ డైరెక్ట్ వచ్చేసింది. స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్ అన్నీ వచ్చేసినాయి. సో, ఇట్లా రావాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్, స్టూడెంట్ ఆధార్ కార్డ్‌కి ఎవరి మొబైల్ నంబర్ ఉంది. సపోజ్ వేరే వాళ్ళదుంటే మీరెళ్లి మీ సేవకెళ్లి అప్డేట్ చేపించుకోవాలి. సో, అప్డేట్ లేకపోతే అయితే మీకైతే ఇవన్నీ రావు. సో, మొబైల్ నంబర్ ఏదైతే ఆధార్ కార్డ్‌కున్న మొబైల్ నంబర్ ఇప్పుడు అక్కడ ఎంటర్ జేయండి. సో, ఇలా మీరు బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత, ఇక్కడ డిక్లరేషన్ అని క్లిక్ జేయండి. సో, ఇక్కడ మనకు మెయిన్‌గా అన్నీ యాస్ పర్ 10థ్ మనకు ఇవన్నీ వచ్చేస్తాయి. జస్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్‌కి మొబైల్ నంబర్ కరెక్ట్ ఇచ్చిన వాళ్ళు. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఏదైతే ఉందో అది మీరు ఎంటర్ జేయండి. సో, ఇచ్చిన తర్వాత క్లిక్ ఫర్ ఆధార్ అథెంటికేషన్. సో, ఫస్ట్ స్టెప్పే ఆధార్ కార్డ్‌కి లింక్ అప్ అయి ఉన్నదా లేదా చెక్ జేసుకోండి. సో, ఇట్లా క్లిక్ చేయండి. డూ యూ వాంట్ టు గో టు ఆధార్ అథెంటికేషన్ అని క్లిక్ జేసుకోండి. సో, చెక్ జేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్‌కి మనం వెళ్ళొచ్చు. సో, చెక్ జేస్తది. అప్లికేషన్ ప్రాపర్‌గా ఉందా? ఆధార్‌కి అథెంటికేషన్ అయిందా లేదా అని చెక్ జేస్తది. సో, దానికి కొద్దిగా టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఇది. కొద్దిగా వెయిట్ చేద్దాం. సో, ఇప్పుడు మనకు ఓటీపీ. సో, ఎవరైతే మనకు క్యాండిడేట్ మొబైల్ నంబర్‌కి ఉంటదో వాళ్ళకు ఓటీపీ ఎళ్తది. సో, ఓటీపీ ఎంటర్ జేయాలిక్కడ. సో, మనం ఏదైతే నంబర్ ఇచ్చామో, ఆ నంబర్‌కి ఓటీపీ వస్తది. సో, అది ఎంటర్ చేసి వాలిడేట్ ఓటీపీ వస్తది. క్లిక్ జేయాలి. వాలిడేట్ అయిన తర్వాత మనం పేమెంట్ అడుగుతది. సో, పేమెంట్ జేసుకోవాలి. ఏదైతే మనకు రిజిస్ట్రేషన్ ఫీజ్ ఉంటదో రూ. 200 అది మనం అప్లై చేయడానికి ఫీజ్ మనము దోస్త్ వాళ్ళకివ్వాలి. సో, అది మనము ఫస్ట్ స్టెప్. సో, ఎంటర్ చేద్దాం.
సో, ఇప్పుడు ఇక్కడ రీడ్ సెండ్ గూడా మనం జేయొచ్చండి. సో, సపోజ్ టైమ్ ఔట్ అయినా మనం మళ్ళీ రీసెండ్ అని క్లిక్ జేయొచ్చు. సో, ఇక్కడ మీరు రిజిస్టర్ మొబైల్ నంబర్‌కి మనకు ఓటీపీ వస్తది. సో, ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ రాకపోతే మళ్ళీ రీసెండ్ ఓటీపీ అని కొడితే వచ్చేస్తది. సో, ఓటీపీ కొట్టిన తర్వాత వాలిడేట్ ఓటీపీ అని కొట్టండి. సో, ఈ విధంగా వస్తదండి. సో, ఇక్కడ చూడండి ప్రీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ సక్సెస్‌ఫుల్లీ. సో, దోస్త్ ఐడీ అయితే ఇట్లా వచ్చింది. సో, దోస్త్ ఐడీ రాగానే మీరైతే లైక్ ఫోటో తీసి పెట్టుకోండి. సో థట్ మీకు యూజ్‌ఫుల్ అయితది. అండ్ మీ మొబైల్ నంబర్‌కి మెసేజ్ గూడా వస్తది. సో, క్యాండిడేట్ మొబైల్ నంబర్‌కి మెసేజ్ వస్తది. సో, ఇక్కడ చూడండి ప్రొసీడ్ ఫర్ పేమెంట్, పేమెంట్ లేటర్. సో, మనము ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని క్లిక్ చేసుకుందాం. సో, ఇది ఉంది కదా! ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఇది క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత దోస్త్ ఐడీ వస్తది. అండ్ ఇక్కడ క్యాప్చా. సో, ఇక్కడ మనకు రూ. 225 అయితే ఎక్స్‌ట్రా పడతది. సర్విస్ చార్జెస్. సో, అది ఎంటర్ చేయండి. సో, ఇప్పుడు ప్రొసీడ్ టు పేమెంట్ ఉంది కదా! సో, అది క్లిక్ చేయండి. ఆర్ యూ ష్యూర్ టు ప్రొసీడ్ ద పేమెంట్? ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అన్నీ పడతాయి. పడిన తర్వాత మనకిక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాయి. బిల్ డెస్క్ అని, ఏటీఎం అని. సో, ఇక్కడ బిల్ డెస్క్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ ఉంది కదా! ఇక్కడ ఆప్షన్. సో, ఇది క్లిక్ చేయండి. ఆర్ యూ ష్యూర్ ప్రొసీడ్ టు పేమెంట్ ఓకే క్లిక్ చేయండి. సో, ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకు కొన్ని వేరియస్ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో, ఇక్కడ క్రెడిట్ కార్డ్ ఉంది, డెబిట్ కార్డ్ ఉంది, నెట్ బ్యాంకింగ్ ఉంది. సో, డెబిట్ కార్డ్‌తోనే పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో, ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఉంది కదా! సో, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో, ఇక్కడ మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మనకు ఫోన్‌పే ఆప్షన్ కావచ్చు, గూగుల్ పే కావచ్చు అట్లేం లేదు. సో, మీరైతే మీ ఫాదర్ డీటెయిల్స్ మీకు తెలిసిన వాళ్ళైతే ఇవ్వండి. లేదంటే మీరు ఆ అమౌంట్ లైక్ ఆహ్, నెట్ షాప్ అతనికిచ్చి మీరైతే చేసుకోవచ్చు. ఆ అమౌంట్ అతనికేసేసి అతని క్రెడిట్ కార్డ్‌తోని మీరైతే చేసుకోవచ్చు. సో, ఇప్పుడు కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్స్‌పైరీ డేట్. నెక్స్ట్ సీవీవీ. సో, కార్డ్ హోల్డర్ నేమ్. సో, ఎవరిది ఆ కార్డ్ అక్కడ ఎంటర్ చేయండి. సో, ఏదైతే మనకిక్కడ రూ. 225 ఉందో ఇది పేమెంట్ జేయాలి. సో, ఫస్ట్ స్టెప్ మీకు దోస్త్ ఐడీ వస్తది. దోస్త్ ఐడీ తర్వాత మీరు పేమెంట్ జేయాలి. పేమెంట్ జేస్తేనే మీకు స్టెప్ 1 అయిపోయినట్టు. సో, ఈ పేమెంట్ ఫస్ట్ మీరు కార్డ్‌లో గూడా అమౌంట్ ఉన్నాయో లేవో చెక్ జేసుకోండి. సో, రూ. 225 అయితే మీరు పేమెంట్ జేయాలి. ఇది మనకు దోస్త్‌కి సంబంధించిన అమౌంట్. మనం అది పే జేయాలి. ఈ అమౌంట్ గాకుండా మీరు జిరాక్స్ షాప్‌లో ఎక్స్‌ట్రా అమౌంట్ అడుగుతారు చేసినందుకు. అప్లికేషన్ జేసినందుకు. సో, ఎవరికన్నా అప్లికేషన్ చేసి ఇవ్వాలంటే మీరైతే కింద నా వాట్సాప్ నంబర్ ఉంటది. దోస్త్ అప్లికేషన్ అని పెడితే రూ. 300 అయితే చార్జ్ చేయడం జరుగుతుంది. ఆ 300 ప్లస్ ఈ రూ. 225 ఎయాలి. ఈ 225 అనేది మనకు ఆహ్, గవర్నమెంట్ వాళ్ళకి వెళ్తది. ఈ 225 ఏదైతే అనుకుంటారో. రూ. 300 అనేది నేను జేసి ఇచ్చినందుకు. సో, క్లారిటీగా చేస్తాను. సో, ఎలాంటి మిస్టేక్స్ పోకుండా. సో, ఇక్కడ పే ఉంది గదా! సో, పే అని క్లిక్ జేయండి. పే అని క్లిక్ జేసిన తర్వాత మీకు పర్సన్ ఎవరికైతే కార్డ్ ఉందో అది ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ క్లిక్ జేసిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఉంటది. సో, ఓటీపీ వస్తది. ఓటీపీ తర్వాత మీరు జేసుకోవచ్చు. మేక్ పేమెంట్ అని క్లిక్ జేయండి.
సో, ఇట్లా మీకు పేమెంట్ రిఫరెన్స్ ఐడీ గూడా మీరు ఇట్లా పెట్టుకోండి. సో దట్ మీకు యూజ్‌ఫుల్ అవుతుంది. సో, ఇప్పుడు పేమెంట్ అయిపోయింది గదండీ! సో, యువర్ ట్రాన్సాక్షన్ ఈస్ కంప్లీట్‌లీ సక్సెస్‌ఫుల్ విత్ ట్రాన్సాక్షన్ ఐడీ. సో, ఇప్పుడు మనం ఏం జేయాలంటే మనకు దోస్త్ ఐడీ వస్తది. పిన్ గూడా వస్తది మన మొబైల్ నంబర్‌కి. ఎవరికైతే రిజిస్ట్రేషన్ జేశారో ఆ పిన్ వస్తది. ఆ పిన్‌తోని ఆ రిజిస్ట్రేషన్ నంబర్‌తోని మనం రీలాగిన్ జేసుకోవాలి. రీలాగిన్ జేసుకొని అప్లికేషన్ జేయాలి. సో, స్టెప్ 1 ఏంది? మీరు ఫీ పేమెంట్ జేయాలి. స్టెప్ 2 ఏంది? మీ పర్సనల్ డీటెయిల్స్ 10థ్, ఇంటర్ మార్క్స్ గురించి అన్నీ ఎంటర్ ఎయ్యాలి. సో, స్టెప్ 2 అయిపోతే మనకు కంప్లీట్ అప్లికేషన్ అయితది. స్టెప్ 2 తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్. వెబ్ ఆప్షన్స్ ఇప్పుడే గాదు. మనకు సెపరేట్ డేట్స్ ఇచ్చారు. ఆ డేట్స్‌లోనే మీరు చేసుకోవాలి. సో, ఇప్పుడు మనము మళ్ళీ స్టార్టింగ్ నుంచి అప్లికేషన్ ఫిల్ జేయాలి. స్టెప్ 1 ఓన్లీ ఫీజు. స్టెప్ 2 మీ యొక్క అప్లికేషన్. సో, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఫీ పేమెంట్ అయిపోయింది. క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు క్యాండిడేట్ లాగిన్. సో, ఎవరైతే ఫీ పేమెంట్ జేస్తారో వాళ్ళ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఏదైతే నంబర్ ఇచ్చారో వాటికి మీకు దోస్త్ రిజిస్ట్రేషన్ నంబర్, పిన్ అవి వస్తాయి. ఆ పిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, ఇప్పుడు రీలాగిన్ చేద్దాం. క్యాండిడేట్ లాగిన్. సో, క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేయండి ఇక్కడ. క్యాండిడేట్ లాగిన్ చేసిన తర్వాత దోస్త్ ఐడీ మీ మొబైల్ నంబర్‌కి ఏదైతే వచ్చిందో ఆ దోస్త్ ఐడీ క్యాపిటల్ టీఐ. సో, టీ1 కాదది టీఐ 26. సో, ఇట్లా మనము ఎంటర్ చేయండి మీకేదైతే వచ్చిందో. సో, వచ్చిన తర్వాత గెట్ ఓటీపీ అని క్లిక్ చేయండి. సో, ఓటీపీ ఏదైతే మీ మొబైల్ నంబర్‌కి రిజిస్టర్ ఉందో దానికి ఓటీపీ వస్తది. సో, ఓటీపీ ఎంటర్ చేయండి. సో, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఓటీపీ కొట్టిన తర్వాత అప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అవుతది. సో, ఎవరికైనా ఇష్యూస్ ఉంటే మీరు హెల్ప్ డెస్క్‌కి కాల్ చేయొచ్చు. హెల్ప్ డెస్క్ నంబర్ మనకు వెబ్‌సైట్‌లో ఉంటే మీరైతే ఎంటర్ చేయొచ్చు. లైక్ వాళ్ళకి కాల్ చేసి మాకిట్లా ఇష్యూ ఉందంటే మీరు నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి. అక్కడికెళ్ళి సర్టిఫికేట్స్‌తోనెళ్లి చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఓటీపీ అని క్లిక్ చేయండి. ఇప్పుడు పిన్ ఎంటర్ చేయాలి. సో, మీకు 1, 2, 3, 4, 5, 6 డిజిట్ పిన్ కూడా వస్తది. మీ మొబైల్ నంబర్ ఎవరైతే స్టూడెంట్ రిజిస్టర్ అయ్యారో దానికి. అండ్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. సో, ఇక్కడ సైన్ ఇన్ ఉంది కదా! సైన్ ఇన్ అని క్లిక్ చేయండి. సో, సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకైతే ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారండి. సో, ఈ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా మీరు ఫోటోస్ అయితే తీసుకొని పెట్టుకోండి. సో దట్ మీకు ఫర్దర్‌గా యూజ్ అవుతాయి. సో, ఇక్కడ మెయిన్‌గా డియర్ క్యాండిడేట్స్ ఫిల్ ద అప్లికేషన్ టు ప్రొసీడ్ ద ఫర్దర్ ప్రాసెస్. ఈడబ్ల్యూఎస్ అండ్ స్పోర్ట్స్ కోటా ఇంప్లిమెంటెడ్ ఇన్ దోస్త్ అని ఇచ్చారు. ప్లీజ్ గో త్రూ ఎలిజిబుల్ పాలిటెక్నిక్. మనకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మనకు ఎంబీఏ కోర్స్ ఇంట్రొడ్యూస్ చేశారు అందులో. అండ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్‌లో జేఎన్‌టీయూ క్యాంపస్‌లో బీబీఏ ఉంటది. తెలంగాణ మైనవ విశ్వవిద్యాలయ రీనేమ్ చేశారు. ఇన్ ద వెబ్ ఆప్షన్స్ ప్లీజ్ సెలెక్ట్ యూనివర్సిటీ నేమ్ వీరనాథ్ చక్కల ఐలమ్మ అని ఇచ్చారు. సో, ఇవి మనకు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్. అండ్ ఇక్కడ చూడండి మనకు అప్లికేషన్ ఎంట్రీ అంటే అప్లికేషన్ చేసుకోవడానికి. మనము ఇప్పుడు సెకండ్ స్టెప్‌లో ఉన్నాం. అప్లికేషన్ ఎంట్రీ అంటే అప్లికేషన్ జేసుకోవాలి. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఎడిట్ అంటే ఆల్రెడీ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఏమైనా ఎడిట్ జేసుకోవాలి అనుకుంటే, అంటే నాకు ఏమన్నా ఇది మిస్టేక్ పోయింది, అది మిస్టేక్ పోయిందంటే అప్లికేషన్ ఎడిట్‌లో యేసుకోవచ్చు. ప్రింట్ అప్లికేషన్ అంటే మనం ఏదైతే అప్లికేషన్ చేసుకున్నామో దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు బయట జిరాక్స్ షాప్‌లో. దీని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. వెబ్ ఆప్షన్స్ సెపరేట్ డేట్స్ ఇచ్చారు. ఆ డేట్స్‌లోనే యేసుకోవాలి. సో, వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి? ప్రీవియస్ వీడియోస్ గూడా యేసాను. అండ్ కాలేజెస్ లిస్ట్ గూడా మీకు టాప్ 10 కాలేజెస్, టాప్ 20 కాలేజెస్, గవర్నమెంట్ అటానమస్ కాలేజెస్, యూనివర్సిటీ కాలేజెస్ కావచ్చు అన్నీ నేను పీడీఎఫ్స్ చేశాను. సో, ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ వీడియో ఏదైతే ఉందో కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ క్లిక్ చేస్తే మీకు ₹50 పే చేస్తే మీకు అన్ని కాలేజెస్ లిస్ట్ ఒక 7-8 పీడీఎఫ్స్ ఉంటాయి. సో, గర్ల్స్, బాయ్స్, కో ఎడ్యుకేషన్ అన్ని రిలేటెడ్ పీడీఎఫ్స్ ఉంటాయి. అవి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ₹50. సో, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు. ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు నా వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేస్తే మీ పీడీఎఫ్స్ మీకు సెండ్ చేస్తాను. ఆర్ ఇది కొద్దిగా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది మాకు డైరెక్ట్ పీడీఎఫ్స్ కావాలంటే ₹100 పే చేస్తే మీకు గైడెన్స్‌తో పాటు పీడీఎఫ్స్ కావచ్చు టిల్ ఫేజ్ 3 వరకు మీకైతే గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాల్స్ ద్వారా కావచ్చు, మెసేజ్ రూపంలో కావచ్చు మీకు ఎనీ టైమ్ అవైలబుల్‌లో అయితే ఉంటామండి. సో, కింద డిస్క్రిప్షన్‌లో నంబర్ ఉంటుంది.
ఈ పీడిఎఫ్స్ లింక్స్ ఉంటాయి. సో, పీడిఎఫ్ లింక్స్ ద్వారా ₹50. అదే మీరు కాంటాక్ట్ అవుతా మాకు కొద్దిగా గైడెన్స్ కావాలంటే ₹100. సో, ఇది వెబ్ ఆప్షన్ సెపరేట్ చేస్తాను. చేంజ్ పిన్. సో, పిన్ చేంజ్ చేసుకోవాలంటే ఇదంతా అవసరం లేదు. లాగౌట్ అయితే లాగౌట్. ఇక్కడ మీ దోస్త్ ఐడీ మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో, ఇప్పుడు మీరేం జేయాలి? అప్లికేషన్ జేయాలి గాబట్టి ఇక్కడ అప్లికేషన్ ఎంట్రీ ఉంది గదా! అప్లికేషన్ ఎంట్రీ క్లిక్ జేయాలి. సో, అప్లికేషన్ ఎంట్రీ క్లిక్ జేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ జేయాలి. ఇక్కడ ఏమేమి ఫిల్ జేయాలో అన్నీ ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. సో, ఫస్ట్ ఇక్కడ మీకు స్టూడెంట్ నేమ్ ఎంటర్ జేయాలి. నెక్స్ట్ జెండర్ మేలా? ఫీమేలా? నెక్స్ట్ ఫాదర్ నేమ్ గూడా ఆల్రెడీ వచ్చేసింది. మదర్ నేమ్ ఆల్రెడీ వచ్చింది. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆల్రెడీ వచ్చింది. మొబైల్ నంబర్ ఆల్రెడీ వచ్చింది. సో, మెయిన్‌గా వాట్సాప్ రిజిస్టర్ నంబర్. సో, ఇప్పుడు ఇస్తే ఆధార్ కార్డ్‌కి ఏదైతే ఎంటర్ చేస్తారో అదన్నా ఇవ్వచ్చు. లేదంటే మీ మదర్, ఫాదర్‌ది కావచ్చు. ఎవరిదన్నా యాక్టివ్‌లో ఉంటదో అదన్నా ఇవ్వచ్చు. సో, ఏదన్నా ఇవ్వండి. అండ్ ఈమెయిల్ ఐడీ స్టూడెంట్‌కుంటే స్టూడెంట్‌ది ఇవ్వండి. పేరెంట్స్‌ది ఉంటే పేరెంట్స్‌ది ఇవ్వండి. అండ్ స్టూడెంట్ ఫోటో. సో, రీసెంట్ ఫోటో ఏదైతుందో అది అప్‌లోడ్ చేయండి. అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్ ఇవి ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు 10థ్ క్లాస్ ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. సో, ఇక్కడ 10+2 హాల్ టికెట్ నంబర్ ఆటోమేటిక్‌గా వస్తది. క్వాలిఫైయింగ్ బోర్డ్ గూడా వస్తది. అండ్ మనకు కోర్స్ నేము బైపీసీ చేసారా? ఎంపీసీ ఇవన్నీ ఆటోమేటిక్‌గా వస్తాయి. సో, ఇక్కడ మార్క్స్ సెక్యూర్డ్ ఎన్నొచ్చినాయి గూడా వాళ్ళే ఇస్తారు. మనకు ఎంటర్ చేయాల్సిన ఏం అవసరం లేదు. సో, ఇక్కడ ఏమేమి ఎంటర్ చేయాలంటే మీరు ఏ మీడియంలో చేశారు? సో, ఇక్కడ ఏ మీడియంలో చేశారు? సో, ఇక్కడ మెయిన్‌గా మీకు తెలుగు మీడియంలో చేసారా? హిందీయా? ఇంగ్లీషా? ఇక్కడ. ఇంటర్ సెకండ్ లాంగ్వేజ్ ఏది తీసుకున్నారు? నెక్స్ట్ ఎస్ఎస్‌సిలో ఏ మీడియం? ఎస్ఎస్‌సిలో సెకండ్ లాంగ్వేజ్ ఏది తీసుకున్నారు? అండ్ ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్ కూడా డైరెక్ట్ వస్తది. డూ యూ హావ్ బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్? బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు యెస్. లేని వాళ్ళు డిగ్రీ సెకండ్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు డిగ్రీలో జాయిన్ అవుతున్నారు కదా! డిగ్రీకి సంబంధించిన సెకండ్ లాంగ్వేజ్ ఏది తీసుకుంటారు? తెలుగు తీసుకుంటారా? హిందీ తీసుకుంటారా? ఉర్దా, సంస్కృత, ఫ్రెంచా, కన్నడ, పర్షియన్. సో, మోస్ట్‌లీ చాలా మంది తెలుగు తీసుకుంటారు. మీకు తెలుగు ఇంట్రెస్ట్ ఉంటే తెలుగు, హిందీ అయితే హిందీ, ఉర్దూ అయితే ఉర్దూ. ఇప్పుడే సెలెక్ట్ జేసుకోవాలి. అంటే మీరు డిగ్రీ జాయిన్ అయిన తర్వాత ఇంగ్లీష్ ఉంటది. ఇంగ్లీష్‌తో పాటు ఏ లాంగ్వేజ్ తీసుకోవాలి. అది ఇక్కడనే మీరు తీసుకోవాలి. ఎడిట్ ఆప్షన్ అంటూ ఉండదు. సో, ప్రాపర్‌గా మీరైతే తీసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు అడ్రెస్. సో, మీరు ఎక్కడుంటున్నారు, హౌస్ నంబర్, స్ట్రీట్, పిన్ కోడ్, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్ ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్. అండ్ సేమ్ అడ్రెస్ గూడా ఇక్కడ క్లిక్ జేయండి. పర్మనెంట్ అడ్రెస్ సేమ్ అడ్రెస్ అని క్లిక్ జేసి సేమ్ బెట్టుకోండి. లేదు మేము మా ఊర్లో ఉంటాం. ఇప్పుడు ప్రెజెంట్ మేము ఇక్కడ ఉంటున్నామంటే మీరిక్కడ వేరే అడ్రెస్ గూడా ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ వేరే అదర్ డీటెయిల్స్ ఉంటాయి. సో, అదర్ డీటెయిల్స్‌లో మనకు ఫాదర్ మొబైల్ నంబర్ ఇవ్వండి. గార్డియన్ ఉంటే లైక్ మదర్ నంబర్ అన్నా ఇవ్వచ్చు ఇక్కడ నో ప్రాబ్లమ్. రిలీజియన్. సో, ఇక్కడ రిలీజియన్స్‌లో ఆప్షన్స్ ఏమిచ్చారంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, బుద్ధిస్ట్, జైనిజం. సో, ఏదైతే ఉందో అది. ఇందులో లేనియి ఉంటే అదర్స్ పెట్టేసేయండి. అండ్ బ్లడ్ గ్రూప్ గూడా మీరు పెట్టేసేయండి. తెలవకపోతే టెస్ట్ చేపించుకోండి. సో థట్ మీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతది. అది టెస్ట్ చేసుకొని మీ బ్లడ్ గ్రూప్ పెట్టుకోండి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ గూడా యాస్ పర్ 10థ్ ఎంటర్ చేయండి. ఇక్కడ. అండ్ క్యాస్ట్. సో, క్యాస్ట్‌కి సంబంధించింది గూడా మీరు ఎంటర్ చేయండి ఇక్కడ. ఇన్‌కమ్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఇక్కడ మీరు ఇన్‌కమ్ సర్టిఫికేట్ మీ సేవలో తీసుకోండి. 2025 దన్నా ఉండాలి. 2026 దన్నా ఉండాలి. మరీ పాతదుంటే యాక్సెప్ట్ చేయరు. సో, లేని వాళ్ళు మీరు మీ సేవకెళ్ళి మీరే తెచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఇన్‌కమ్ డీటెయిల్స్ వస్తే మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఏ ఇయర్‌లో తీసుకున్నారో సర్టిఫికేట్ నంబరు, ఎంత సర్టిఫికేట్ ఉంది క్యాండిడేట్‌కి లైక్ అక్కడ. అండ్ ఇక్కడ సర్టిఫికేట్ అంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనుకుందాం. స్టూడెంట్ నేమ్ మీద ఆ స్టూడెంట్ యొక్క ఫాదర్‌కి ఎంత ఇన్‌కమ్ వస్తది. స్టూడెంట్‌కి ఇన్‌కమ్ ఉండదు. కానీ స్టూడెంట్ పేరు మీద ఇన్‌కమ్ సర్టిఫికేట్ తీసుకోవడం. దాని మీనింగ్ ఏందంటే స్టూడెంట్ యొక్క ఫాదర్‌కి ఎంత ఇన్‌కమ్ వస్తది. సో, ఎవరైనా మీ సేవకెళ్తే మీకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ దేని పర్పస్ చెప్తే వాళ్ళు ఇస్తారు. సో, కొంతమంది ఏమనుకుంటారంటే ఫాదర్, గ్రాండ్ ఫాదర్ కాదు ఇక్కడ. సన్ వాళ్ళ ఫాదర్‌కి సంబంధించిన ఇన్‌కమ్ ఎంతొస్తది. సో, ఎగ్జాంపుల్ మీ అబ్బాయి డిగ్రీలో చేరుదాం అనుకుంటున్నారు దోస్త్. మీ అబ్బాయి నేము క్యాండిడేట్ నేము మీ అబ్బాయి నేమ్ వచ్చి ఫాదర్ ఆఫ్ మీ నేము. సో, మీకెంత ఇన్‌కమ్ వస్తది. ఆ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అడగాలి. అంటే మేము మా అబ్బాయికి దోస్త్‌కి అప్లై చేస్తున్నాము. సో, మా అబ్బాయి పేరు మీద నాకింత ఇన్‌కమ్ వస్తదని ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఇవ్వండి అంటే అట్లిస్తారు. సో, కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సో, ఇక్కడ స్పెషల్ రిజర్వేషన్స్‌లో మీకు చిల్డ్రన్ ఆఫ్ రైల్వే ఎంప్లాయీ కావచ్చు, ఎన్‌సీసీ కావచ్చు. సో, ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు గేమ్స్, స్పోర్ట్స్, ఎక్స్‌ట్రా కరిక్యులర్ కావచ్చు ఏమైనా ఉంటే మీరిక్కడ టిక్ చేసి మీకు ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటది. స్పెషల్ రిజర్వేషన్ ఇస్తారు కాబట్టి ఆ డేట్స్ చూసుకొని ఆ రోజు మీకు హెల్ప్ లైన్ సెంటర్స్‌కెళ్తే మీకు అవ్విస్తారు. అండ్ ఇక్కడ ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు యెస్. నో వాళ్ళు నో. ఆర్ఫన్ ఉన్నవాళ్ళు యెస్ క్లిక్ చేయండి.
అండ్ నెక్స్ట్ ఇక్కడ బోనాఫైడ్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. స్టడీ డీటెయిల్స్ అన్న బోనాఫైడ్స్ అన్న ఒకటే. సో 12th క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు మీరు ఏ స్టేట్ లో చదివారు. సో ఇక్కడ స్టేట్ అడుగుతుంది. సో స్టేట్ తర్వాత ఇక్కడ డిస్టిక్ అడుగుతుంది. డిస్టిక్ తర్వాత మండల్. సో మండల్, ఆ స్కూల్ నేమ్ అండ్ మన బోనాఫైడ్స్ అప్లోడ్ చేయాలి. అండ్ సైజ్ వచ్చేసి 50 KB టు 100 KB మధ్యలో ఆ సైజ్ ఉండాలి. సో అది ఇక్కడ ఇమేజ్, సో జేపీజీఆర్ ఇమేజ్ మాత్రమే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ అప్ టు 6th to 12th అన్ని అప్లోడ్ చేసిన తర్వాత డిక్లరేషన్ ఫామ్ ఇక్కడ చూడండి ఇది. సో ఇక్కడ మెయిన్ ఏమి ఇచ్చారంటే ఇఫ్ యూ కన్ఫర్మ్ సీట్ ఇన్ ఎంసెట్ ఆర్ గురుకుల. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే మీరు వేరియస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో జాయిన్ అవుతున్నారు కాబట్టి ఎంసెట్ లో కావచ్చు, గురుకుల, టిఎస్ ఏవైతే రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఉంటాయో అందులో సీట్ వస్తే ఇక్కడ మీరు ఆటోమేటిక్ గా సీట్ క్యాన్సిల్ అయిపోతుందని చెప్తున్నారు. అండ్ స్పెషల్ కేటగిరీ అప్లికెంట్, పిహెచ్సిహెచ్ ఇవన్నీ ఉన్న వాళ్ళు మీరు యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్ అంటే ప్రతి జిల్లాలో ఒక యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది, అక్కడ మీరు వెళ్ళి ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ప్రివ్యూ కొట్టాలి. ప్రివ్యూ కొట్టిన తర్వాత ఫైనల్ సబ్మిట్ కొట్టాలి. ఫైనల్ సబ్మిట్ కొడితే మీ అప్లికేషన్ అయిపోయినట్టు. అప్లై చేసిన తర్వాత మళ్ళీ చూసుకోండి. చూసుకున్న తర్వాత మిస్టేక్స్ ఉంటే మళ్ళీ మిస్టేక్స్ ఉన్నాయి అనుకుంటే మళ్ళీ ఇక్కడ పైన రండి, అప్లికేషన్ ఎడిట్ ఉంది కదా, అప్లికేషన్ ఎడిట్ క్లిక్ చేసి ఎడిట్ డీటెయిల్స్ ఏమైతే మీరు ఎడిట్ చేసుకుందాం అనుకుంటున్నారో అవి ఎంటర్ చేసి మీరు ఫైనల్ సబ్మిట్ అయితే కొట్టాలి. ఈ అప్లికేషన్ అయిన తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్ డేట్ సపరేట్ ఉంటాయి. ఆ వెబ్ ఆప్షన్స్ డేట్స్ రోజే మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఇట్లా అయిన తర్వాత ఇది లాగౌట్ కూడా చేసుకోవచ్చు. లాగౌట్ చేసుకున్న తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ డేట్ చూపిస్తాయి. ఇక్కడ అడ్మిషన్ షెడ్యూల్ ఉంది కదా, అడ్మిషన్ షెడ్యూల్లో మనకు వెబ్ ఆప్షన్స్ డేట్స్ ఇస్తారు. సో వెబ్ ఆప్షన్స్ డేట్ చూపిస్తాను. ఆ వెబ్ ఆప్షన్స్ డేట్స్ లోనే మీరైతే ఇప్పుడు phase 1 ఉంది. phase 1 లో అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు phase 1 7th. సో 7th లాస్ట్ డేట్. సో 15th నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఒక 22 days ఇచ్చారు. సో ఇంకా ఎవరైతే చేసుకోలేరు మీరైతే చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ అంటే మీకు నచ్చిన కాలేజెస్, కోర్సెస్ ఎన్ని యాడ్ చేసుకుంటారో 30 నుంచి 8th లోపే. సో 30 నుంచి మీరు వేసుకోవచ్చు. సో 30 రోజు నేను స్పెషల్ వీడియో చేస్తాను వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి. తక్కువ మార్క్స్ వస్తే మీరు ఎట్లా పెడితే మీకు మంచి కాలేజ్ వస్తుంది. సో ఎవరైతే ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలి, నాకు ఇక్కడ దోస్తులో కూడా మంచి కాలేజ్ కావాలంటే కాలేజ్ లిస్ట్, గర్ల్స్ టాప్ 10, టాప్ 20 గవర్నమెంట్ కాలేజ్, అటానమస్ కాలేజ్ అన్ని పీడిఎఫ్స్ చేశానండి. కింద లింక్స్ ఉంటాయి. ఒక్క లింక్ లోనే మీకు అన్ని పీడిఎఫ్స్ వస్తాయి. అవి మీరు యూజ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ ఇష్యూస్ వస్తే నాకు మెయిల్ చేయండి, లేకపోతే కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. కాల్స్ అయితే చేయకండి. సో ఈ విధంగా మీరు దోస్త్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉంటే మేము 300 రూపీస్ ఛార్జ్ చేసుకొని చేసిస్తాము. లేకపోతే మీరు మీ సేవ కావచ్చు, జిరాక్స్ షాప్స్ కావచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. సిస్టమ్ ఉంటే కూడా మీరు చేసుకోవచ్చు. సో ఈ డేట్స్ లో మనకు phase 1 మనకు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇది వెబ్ ఆప్షన్స్ ఇంపార్టెంట్. మీకు మంచి మార్క్స్ వచ్చే వెబ్ ఆప్షన్స్ ప్రాపర్ గా పెట్టకపోతే వేరే వాళ్ళకి సీట్ వెళ్ళిపోతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.